రాష్ట్రంలోని కురుబల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని రాష్ట్ర మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంలో తన తండ్రి కాలం నుండి నేటి వరకు దాదాపు 14 మంత్రి పదవులను తెలుగుదేశం ప్రభుత్వం కురుబలకు అందించడం గర్వకారణమని అన్నారు. అదే స్ఫూర్తితో ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కురుబల సంక్షేమానికి అనేక విధాలా సహకరిస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్క కురుబ విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మెరుగైన స్థానాల్లో చేరుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కురుబలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు వర్తూరి ప్రకాష్ కురుబల ఐక్యతను, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. అనంతరం కురుబలు తమ సాంప్రదాయ పద్ధతిలో తలపై టెంకాయలు కొట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. మొట్టమొదటిసారి వీకోటకు విచ్చేసిన మంత్రి వర్యులను కురుబలు, స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రంగనాథ్, సుబ్రహ్మణ్యం గౌడ్, అలాగే గజేంద్ర, కురుబ సంఘ కోలారు జిల్లా అధ్యక్షులు మునెప్ప, మండల అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కనకదాస్ అనేది ఒక కురుబ కులస్తులకే పరిమితమని నేను అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి సమాజంలో మంచి నేర్పించి మరి ప్రతి ఒక్కరికి ఆ కనకదాసు గారి కీర్తనల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి రాబోయే కాలంలో అందరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు దేశమంతా, మన భారతదేశం అంతా ఇచ్చారంటే ఆయన జయంతిని బ్రహ్మాండంగా మనం నిర్వహించుకోవాలా. ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి సమాజం మెసేజ్ ని మనము మన భవిష్యత్ తరాల వాళ్ళు నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మన ప్రాంతంలో కురుబ కులస్తులందరూ కూడా చాలా ఉన్నారు. ఇంతకు మునుపు అయితే రాజకీయంగా ఈ కులంలో పెద్దగా చైతన్యం లేదు. ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా అందరూ కూడా ఈ కులంలో చైతన్యవంతులయ్యారు. ఈ రోజు మీకు కూడా రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా అన్నిట్లో కూడా సమానంగా ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా మీరు ముందుకు రావాలా. రాబోయే కాలంలో యువకులను ప్రోత్సహించాలా. వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సహకారం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీ ప్రజాప్రతినిధిగా నేను ఖచ్చితంగా మీ దండగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా. అది కూడా నేను ఎందుకు మీకు అండగా ఉంటానంటే, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి, అంటే మా ఊరు కెలవాకి, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మా చుట్టూ ఉండేదంతా కురుబ కులస్తులే. నాకు చిన్నప్పుడు ఎందుకంటే ఇంట్లో తుపాకులు ఎక్కువ, నాకు 3 ఉన్నాయి. నాకు మా ఇంట్లో 6 తుపాకులు, లైసెన్స్ తుపాకులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఫైరింగ్ చేశాక నాకు చిన్నప్పటి నుంచి ఫార్వేట్లు పోయేది అలవాటు. దాన్ని మొట్టమొదటగా నా 10వ తరగతి అయిపోయి ఇంటికి వస్తానే మొట్టమొదటగా మా ఇంట్లో తుపాకీ ఎట్లా కాల్చాలని నేర్పించింది ఎన్నడం నేను కురుబ కులస్తులే. ఇంట్లో మెయింటైన్ చేసేది కూడా వాళ్ళే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు కూడా ఆ కుటుంబాలన్నీ కూడా కలిసి ఈ రోజు ఈ వేదిక మీద ఒక మంత్రిగా మాట్లాడుతున్నారు అంటే మరి నిజంగా మన మాజీ మంత్రివర్యులు, మీ అందరి శాసన సభ్యులు, మా సోదరులు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి కర్ణాటకలోనే కాదు, ఆంధ్రలోనే కాదు, తమిళనాడులోనే కాదు, కురుబులందరూ అన్ని రంగాల్లోనూ ఉండాలి.